శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 86వ అధ్యాయం సంసార విషయ కథనం. ఋషిగణములు ఇట్లు ప్రశ్నించిరి: సూతవర్య, పాపాలు పోగొట్టు బ్రాహ్మణులు గొప్ప బుద్ధి కలవారు. విరక్తులకు ధ్యానయజ్ఞం జపం కంటే శ్రేష్టమని చెబుతారు. ఆ కారణం చేత విరక్తులకు మహాత్ములకు ఉపయుక్తమగు ధ్యానయజ్ఞం గురించి విస్తారంగా యత్నపూర్వకంగా మాకు తెలియజేయ ప్రార్థితులు. చాలా కాలం పాటు యజ్ఞాలు చేసే ఆ ఋషిగణముల మాటలు విని సూతుడు వారికి ఆ వృత్తాంతమంతా కాలకూటము అను పేరుగల విషమును సంహరించి తన నివాసమును మేరుపర్వతం యొక్క గుహయందు విశ్వకర్మయగు శివుడు సర్వమును తెలిపిన విధమును ఇట్లు వినిపించెను. భవానీ సహితుడై గుహయందు వసించు పరమశివునికి అనుశాసితులకు ఆ ఋషులు శిరస్సు వంచి పరమేశ్వరునికి ప్రణామం చేసి ఆసనం సమర్పించారు. పిమ్మట వారందరూ ఉమాపతియగు నీలకంఠని స్తుతించిరి. వారు: ఓ దేవా వృషవాహన, నీవు కాలకూట విషాన్ని నిష్క్రియా పదార్థంగా చేసి సర్వము సిద్ధమునర్చిన వాడవు. అనగా ఆ మాటలు వినిన విశ్వాత్ముడగు నీలలోహితుడు చిరునవ్వు నవ్వుతూ సనందనాది ఋషులతో ఇట్లు చెప్పెను: శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, దీనివల్ల లాభమేమి? నేను ఇంతకంటేనూ భయంకరమైన విషయం గురించి మీకు తెలుపుతాను. దాని చేత ఈ విషయం నిష్క్రియాపరమగను. దాని ముందు ఈ కాలకూట విషం ఎంతటిది? సంసార విషంతో పోల్చినట్లయిన ఎడల కాలకూట విషం పెద్దగా లెక్కలోకి రాదు. అందువల్ల తగిన ప్రయత్నంతో ఈ సంసారమును విషమును దూరం చేయుటకు ప్రయత్నించాలి. అధికారము, కర్తవ్యాలు అనుసరించి ఈ ప్రపంచం 2 విధాలైనట్టిది. మూఢులకు, జనులకు ఇది భయంకరము, భరించరానిది అవుతుంది. సువ్రతులకు పురుషులారా, ఈ సృష్టి రాగదోష జనితమగు అజ్ఞాన హేతువు చేత ఏర్పడుతున్నది. ఈ కారణం చేతనే సర్వమును ధర్మాధర్మములకు వశములగుచున్నవి. శాస్త్రమందల విషయాలు వినటం మాత్రము చేతనే సమీపమందు లేని వస్తువుల ఎందు కూడా విద్వాంసులు ఇచ్ఛను పెంపొందించుకుంటున్నారు. ఆ కారణం చేత దృశ్య జగత్తు వైదిక పద్ధతులు అనుసరించి ఈ రెండింటినీ బుద్ధిశాలు రఘువారు ఈ విశ్వాన్ని త్యజించాలి. అప్పుడు ఆ వ్యక్తి విరక్తుడగును. మునులారా, వేదం నందులి కర్మకాండకు సంబంధించిన భాగం శాస్త్రములు అని చెప్పబడును. ఇది వేదముల యొక్క ప్రధాన తత్వం. అనుష్ఠానం వల్ల ఋషులకు లాభం లభ్యమగను. వారు ఈ ఇచ్ఛ స్వాభావికమని తెలుసుకోలేరు. ఇంతకంటేనూ ఇతరమును వారు చూడలేకపోయారు. వేదములు వారికి కర్మ కొరకు, అనగా వారి ఇచ్ఛలను తీర్చుకొనుట కొరకు ప్రేరేపించుచున్నవి. నివృత్తి ధర్మం సమర్థులైన వారి కొరకు ఉద్దేశించబడింది. అందువల్లనే ఇది, అనగా అజ్ఞానమూలకమగు ప్రపంచం సర్వదేహధారులకు ఉద్దేశించబడిందని చెప్పబడుతోంది. ఈ భ్రాంతి చేత మనుషుల సర్వకర్మములు స్వాభావిక రూపం చేత శుష్కించిపోతున్నాయి. భ్రాంతియుక్త వ్యక్తి అజ్ఞాన కారణం చేత జ్ఞానవంచితుడవుతున్నాడు. ఇవి 3 విధాలు. మొదటగా పాపకర్మల కారణం చేత నరుడు నరకమందు భాగస్థుడవుతున్నాడు. రెండవది, భ్రాంతియుక్త వ్యక్తి శ్రేష్టములకు కర్మలు ఆచరించి స్వర్గమందు భాగస్థుడవుతున్నాడు. మూడవది, నరులందరూ ఒకరికొకరు కలిసిపోతున్నారు. వీరు 3వ రకానికి చెందినవారు. మొదట పాపకర్మముల కారణం చేత నరకం పొందిన వారగుచుండగా పిమ్మట శ్రేష్ఠ కర్మల కారణం చేత స్వర్గవాస భాగమును పొందుతున్నారు. ఇక 3వ రకానికి చెందిన వారు ఈ 2 రకముల వారి చేత మిశ్రితులగుచున్నారు. జీవుల 4 రకాలకు చెందినట్టువి. ఉద్భిజములనగా వృక్షజాతులు, స్వేదజములనగా స్వేదం నుంచి ఉత్పన్నములైనవి, క్రిములు, కీటకాలు, అండజములనగా గ్రుడ్డు నుండి జన్మించినట్టువి, జరాయుజములనగా తమ లఘురూపం నుంచి జన్మించినట్టువి. దీని శాస్త్రార్థం పాలు తాగునట్టువి, అనగా స్తనపాయులు. ఈ విధంగా కర్మముల దేహధారుడు ముక్తిని పొందలేడు. సజ్జనుడగు వ్యక్తి తన సంతానం చేత తాను చేయి కర్మలో లేక ధనం చేత ముక్తిని పొందలేడు. ఇంకను త్యాగం చేతనే ముక్తి లభించును. అది లేక ప్రాణి మృత్యులోకమందు పరిభ్రమించుచుండును. అజ్ఞానవశం చేత లేక కర్మవశం చేత ప్రాణి షట్కోశయుక్తముగా శరీరం ధరిస్తున్నాడు. ప్రాణి గర్భమందు, జన్మ మార్గమందు, పృథ్వీపై, భూమిపై అనేక అవస్థలు పొంది కిశోరావస్థయందు, యవ్వనమునందు, వార్ధక్యమందు, చివరగా మృత్యువందు అనేక దుఃఖాలు పొందుచున్నాడు. మునులారా, సముచితంగా ఆలోచించినప్పుడు సజ్జనుడగు మనుషుడు స్త్రీ సంసర్గం అందువల్ల ఉత్పన్నములకు కారణాల చేత దుఃఖితులవుతున్నారు. జీవులు ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖానికి జారుకుంటున్నారు. కర్మ ఉపయోగించడం వల్ల కర్మశాంతి జరగదు. హవిస్సు యొక్క ఘృతం చేత అగ్ని ఇంకను ఎక్కువగా ప్రజ్వలించడం జరుగును. చక్కగా విచారించట చేత సంయోగం చేత కూడా సుఖం ప్రాప్తింపదు అను విషయం నిశ్చయంగా తెలియను. ధనార్జనం, రక్షణ, ధన వ్యయాలు అన్నింటి యందు దుఃఖమే కలుగును. ఆలోచించి చూడగా పిశాచ, రాక్షస, గంధర్వుల యందును, చంద్రలోక, బుధలోకాలలో కూడా దుఃఖం కలదని తెలుస్తున్నది. ప్రజాపతి లోకం నందు, బ్రహ్మలోకం నందును
ఇంకను ప్రకృతి పురుషుల లోకములయందు కూడా దుఃఖం కలదు. శ్రేష్ఠులకు మునులారా, తన వద్ద కల వస్తువు యొక్క క్షయం వల్ల దుఃఖము లేక ఇతరుల వద్ద అదియే శ్రేష్టమగు వస్తువు ఉన్నప్పుడు దుఃఖం కలిగి దుఃఖం ఈ విధంగా దుఃఖం చేత దుఃఖం ఏర్పడను. అందుచేత ఈ పరిశుద్ధం కాని భాగ్యం ధనములను పరిత్యజించాలి. నిష్పాపులకు ఋషులారా, వివేకశీలురైన వారికి వాస్తవంలో సర్వభోగములను అవి 8 విధములైన 16 విధములైనవి అయినను 24 విధములైనను 32 విధాలైన 40 విధాలైన 48 విధాలైన 56 విధాలైన 64 విధాలైన వాస్తవంలో అన్ని భోగాలు దుఃఖములే అగును. ఆలోచించి చూడగా పార్థివ పృథ్వీ సంబంధమైన, ఆప్య జల సంబంధ, తైజస అగ్ని సంబంధమైన, వాయవ్య వాయువు సంబంధమైన, వ్యోమ ఆకాశ సంబంధమైన, మానస మనో సంబంధమైన, అభిమానిక అభిమాన సంబంధ, బౌద్ధిక బుద్ధి సంబంధం, ప్రాకృతిక ప్రకృతి సంబంధ భోగాలు కూడా బ్రహ్మవాదులకు యోగులకు దుఃఖములే. గణపతులను కూడా విచారించి చూడగా గుణములు దుఃఖములే అని తెలియను. సర్వలోకముల యందును ఆది మధ్య అంతముల యందు దుఃఖములే కలుగుతున్నవి. వర్తమానమందు దుఃఖము, భవిష్యత్ యందు దుఃఖములే అగుచున్నవి. అనేక దోషముల చేత భ్రష్టమైన ఈ జగత్తు యందు వివిధ ప్రకారములకు దుఃఖములుండును. అజ్ఞానమును కూడా జ్ఞానము అని భావించు వ్యక్తులు అతీతములైన వానిని జ్ఞప్తి యందు ఉంచుకొనరు. అది రోగమును అంతం చేయుటకు మందు స్వీకరించినట్టిదే, అంతేకాని ఔషధం వాస్తవిక సుఖం కొరకు కాదు అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆకలి రూపంలోని రోగాన్ని దూరం చేయుట కొరకు ఆహారం స్వీకరించబడుతున్నది, అంతేకాని సుఖం కొరకు మాత్రం కాదు. శరీరధారుడు వివిధ ఋతువుల యందు శీత తప వాయు వర్షాదుల నుంచి కష్టం అనుభవిస్తున్నాడు. అయినను అజ్ఞాని అగవాడు దీన్ని ఆ విధంగా భావించలేదు. అంతేకాక స్వర్గమందు కూడా ఉత్తమములైన గుణములు క్షయంలగట చేత ఇట్లే జరుగుతున్నది. జడం నుండి ఖండించినప్పుడు వివసమై భూమిపై పడిన విధంగా నానా విధములకు రోగముల చేత, రాగద్వేష భయాదుల చేత గ్రస్తులైన స్వర్గవాసులు కూడా తమ పుణ్యవృక్షం క్షయమైపోవట చేత పృథ్వీపై పడుతున్నారు. స్వర్గమందు వసించువారు కూడా ఆ దుఃఖాలను కోరుకొనుచు దుఃఖాలకు మూలమగుచున్నారు, లేక ఆ భోగముల అనుభవాలకు తగినవారగుచున్నారు. అట్టివారు కూడా స్వర్గం నుంచి పతితులైన పిమ్మట భయంకరమగు దుఃఖం పొందుతున్నారు. ధార్మికుడగు పురుషుడు కూడా శాస్త్రోక్తంగా అనుష్ఠింపని కారణం చేత నిశ్చయంగా నరకమందు దుఃఖం పొందుచున్నారు. తన నివాసాన్ని నుంచి వెడలగొట్టబడిన మృగం భయకారణంగా నిద్రను పొందలేకపోవును. అదేవిధంగా ధ్యానమగ్నులకు మహాత్ములైన యోగులు కూడా సంసార మదగ్రస్తులైన పిమ్మట నిద్ర పొందలేరు. కీటకాలు, పక్షులు, మృగాలు, హస్తి, అశ్వాది పశువులయందు కూడా దుఃఖాన్ని మనం చూడగలం. అందుచేత సంసార త్యాగులైన వారు మహాసుఖాన్ని పొందుతున్నారు. మునులారా, సమస్త కల్పములయందును విమానములయందు విహరిస్తూ తమ స్థితిపై గర్వించువారగు మున్యాదులు కూడా దుఃఖం పొందుతున్నారు. దేవదానవులు కూడా పరస్పరం విజయకాంక్ష కలవారై దుఃఖం పొందుతున్నారు. ఈ 3 లోకముల యందును నృపులు, రాక్షసులు కూడా దుఃఖం అనుభవిస్తున్నారు. వాస్తవానికి వివిధ ఆశ్రమాల యందు వివిధ వర్ణముల వారు శ్రమ చేయుట చేత కలిగిన అలసట వల్ల దుఃఖం పొందుతూనే ఉన్నారు. ఆశ్రమవాసులకు వారు వేదాలు, యజ్ఞాలు, సాంఖ్యములు, వ్రతములు, కఠోర తపము, అట్లే దానాదుల చేత ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ జ్ఞాని అయిన ప్రాణి ప్రాప్తించుకొనుచున్నాడు. అందుచేత సర్వప్రయాస చేత వ్యక్తికి పాశుపత అనుష్ఠానం మాత్రమే చేయుట అవసరం. పాశుపత వ్రతమందు బుద్ధిశాలియగు సాధకుడు నిత్యభస్మమందు నిద్రించాలి. పంచవిషయ జ్ఞానయుక్తుడై శివతత్వ ధ్యానమగ్నుడైన బుద్ధిశాలియగు సాధకుడు ముక్తిదాయకం కర్మనాశకమగు యోగాన్ని అనుసరించాలి. ఇందుచేత సాధకుడు పంచ విషయాలను ఎరిగి దుఃఖాంతానికి చేరుకొనగలుగును. భక్తుడు అపరవిద్య చేత కాక పరావిద్య ద్వారా జ్ఞానం ప్రాప్తించుకొనగలుగును. విద్య 2 విధాలుగా ఉండను. పరా, అపరా అనేవి ఆ విద్యలు. అపర విద్య ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషములు అనేవి. ఏవి నశించకుండా ఉండునో అవే పరావిద్యలు. ఇవి అదృశ్యం, అజ్ఞేయమైనది. దానికి ఎట్టి గోత్రము ఉండదు, వర్ణమును లేదు. అట్లే దానికి హస్తములు, పాదములు, కన్నులు, కర్ణములు మొదలైనవి ఉండవు. అది జన్మం లేనట్టుది. దీనికి అతీతమైనట్టుది ఏమీ లేదు. శబ్దముల ద్వారా చెప్పుటకు తగినది కాదు. దానికి ఎట్టి స్పర్శ లేదు. గంధరూప రుచులు ఉండవు. దానికి ఎట్టి ఆధారము ఉండదు. అది అపరివర్తనీయం. అది అన్నింటికి చేరుకొనగలిగినది. సర్వశక్తిశాలి అయినట్టుది. ఇది జన్మం లేక చితిస్వరూపం, ప్రాణరహితమైనట్టుది. అట్లే చెమరు రక్తరహితమైనది. అజ్ఞేయం. అది పొడవైనది కాదు, లఘువైనది కాదు, స్పష్టమైనది కాదు, సంక్షిప్తమైనది కూడా కాదు. అవి అవేద్యం అనగా తెలియరానివి,
అవిచలం అనగా కదలిక లేనిది, వరములను ప్రసాదించున్నట్టుది. అది అద్వైతం, అనంతం, అగోచరం, నిరావరణం అయినట్టుది, పర ఆత్మతో సమతుల్యమైనట్టుది. కానీ ఈ పర అపరుల భేదం వాస్తవికం కాదు. నేనే సకల బ్రహ్మాండాన్ని, సమస్త బ్రహ్మాండం నాయందే కలదు. ప్రతి వస్తువును నా చేతనే ఉత్పన్నం చేయబడుతున్నది, నాయందే ఉండుచున్నది, నాయందే ఖిలమైపోవచున్నది. నాకంటే ఇతరమైనది వేరేమీ లేదు. మనస్సు, వాక్కు, శరీరం ఈ విషయం అనుభవించదగినదిగా చేయబడను. భక్తుడు ధ్యానమందు మగ్నమై ఆత్మయందే సత్ అసత్లను దర్శించాలి. ఆత్మయందే సర్వంను దర్శించే వ్యక్తి యొక్క మనస్సు ఇటు అటు చలించదు. దృష్టిని కిందకు సారించగా ఆత్మ హృదయానికి లోపల 12 అంగుళముల యందు నాభికి పైన విరాజిల్లుచుండుట చూడగలం. ఇదియే బ్రహ్మాండం యొక్క స్థానం. ఇది హృదయ మధ్యమందు ధర్మరూప కమలం యొక్క కందము. దీని బోధె భవ్యజ్ఞాన రూపం కలది. అష్టసిద్ధులు దీని దళములు, వైరాగ్యం దీని యొక్క శ్వేతఫలఖండం, దీని ఛిద్రం ప్రాణవాయు రూపదిశలు. ప్రాణం చేత కూడుకున్న పిమ్మట ఇది ప్రాయికంగా క్రమంగా కనిపించును. శ్రేష్ఠులకు మునులారా, ప్రతి నాడి 10 ప్రాణాలను వహించుచుండును. మొత్తము 72,000 నాడులు 4 వైపులా వ్యాపించి ఉండును. ప్రాణం జాగ్రత్తవస్థ యందు కన్నుల్లోను, స్వప్నావస్థ యందు కంఠమందు, సుషుప్తావస్థ యందు హృదయమందు, తురీయావస్థ యందు శిరమునందును స్థిరముగా నిలిచి ఉండను. జాగ్రత్తవస్థ యందు ప్రధానుడు బ్రహ్మదేవుడుగాను, స్వప్నావస్థ యందు విష్ణువుగాను, సుషుప్తావస్థ యందు ఈశ్వరుడుగాను, అట్లే తురీయావస్థ యందు మహేశ్వరుడుగాను ప్రధాన దేవతలై ఉందరు. ఇతరులు దీన్ని ఇట్లే చెబుతారు. వ్యక్తి ఇంద్రియాలను పూర్తిగా తన వశంనందుంచుకున్న స్థితిని జాగ్రత్త అవస్థ అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము సక్రియయందు ఉండినప్పుడు దాన్ని స్వప్నావస్థ అంటారు. సర్వజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఆత్మయందు కలిసిపోయినప్పుడు అది సుషుప్తావస్థ అందరు. చతుర్థ లేక తురీయావస్థ వీటి అన్నింటికంటే వేరైనది. మహత్తముడైన శివుడు ఈ చతుర్థ అవస్థ కంటే పరుడును పరమకారణం అగుచున్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలకు తర్వాత ఇప్పుడు నేను అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవముల గురించి వివరిస్తాను. బుద్ధిశాలురగు వారు ఇవన్నీ నేనే అని ధ్యానమునందు ఉంచుకోవాలి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారమును ఈ 14 ఆధ్యాత్మికములు ఏవైనను దర్శించుటకు యోగ్యమైనవి, వినుటకు యోగ్యమైనవి, వాసన చూచుటకు యోగ్యమైనవి, రుచి చూచుటకు తగినవి, స్వీకరణ యోగ్యములు, స్పర్శ యోగ్యములు, ఆలోచన యోగ్యములు, తెలుసుకొనుటకు తగినవి, గర్వించుటకు తగినవి, ఇష్టపడుటకు తగినవి, మాట్లాడుటకు తగినవి, ఇచ్చటకు కావలనన్న అచ్చటకు పోగలిగినవి, లేకుండా చేయగలిగినవి, చింతన యోగ్యములు, తెలుసుకొనుటకు యోగ్యములు, గర్వించుటకు యోగ్యములు, ఇష్టపడుటకు యోగ్యములు, మాట్లాడుటకు యోగ్యములు, ఇచ్చటకు కావలనన్న అక్కడికి పోవుటకు పోగలిగినవి, లేకుండా చేయుటకు యోగ్యములు. ఇవి అన్నీ అధిభౌతికములు. సూర్యుడు, దిశలు, పృథ్వీ, వరుణుడు, వాయువు, బ్రహ్మ, రుద్ర, క్షేత్ర, అగ్ని, ఇంద్ర, విష్ణు, చంద్ర, మిత్ర, ప్రజాపతులు ఇవన్నీ ఆధిదైవికములు. రాగి, సుదర్శన జత, సౌమ్య, మోఘ, రుద్ర, అమృత, సత్య, మధ్యమ, నాడి, రాశి, సుఖ, అసుర, కృత్తిక, భాస్వతి అను ఈ 14 నాడులు. నాడల మధ్య భాగమందు 14 వాహక వాయువులుంటాయి. ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన వైరంభులను ఇవి ముఖ్యమైనవి. అట్లే ఇంతకంటే వేరైన అంతర్యామ, ప్రభంజన, కూర్మక, శేన, శ్వేత, కృష్ణ, అనిల నాగములను ఇతర నాడులు ఉండును. అవి ఆత్మరూపంలో అన్నింటియందు ఉండును. అందుకే భక్తులు నన్ను ఆరాధించాలి. సువ్రతులారా, నేను కన్నులయందును, కనిపించడి వస్తువులయందును, నాడియందును, ప్రాణమందును, జ్ఞానమందును, ఆనందమునందును, హృదయమందును, ఆకాశమందును వీటన్నింటియందు ఆత్మరూపాన విద్యమానుడనై ఉండును. ఆ ఆత్మ అజరం, అమరం, అనంతం, శోకరహితం, అట్లే నిశ్చితం. ఇది 14 విధాలైన ద్రవ్యములందు ఒక మాత్రంగా సంచరించున్నట్టి గుణం కలది. వీటి అన్నింటి యందు అది ఎన్నడూ ఉన్నది లేనట్టుగా లీనమై ఉండను. సర్వ వస్తువులకు యజమాని ఒక్కడే. అతడే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అంతర్యామి, మహాజ్యోతియుక్తుడు. ఆ సనాతనని ఉపాసించుట చేత సర్వవిధములకు సుఖములు ప్రసాదించును. ఆయనను ఉపాసించని వానికి ఈ సుఖం ఏమాత్రం లభ్యం కాదు. సర్వ వేదాలు, శాస్త్రాలు వివిధ విధాలుగా ఆయన్ను ఉపాసింపచేయుచున్నవి. కానీ ఆ సర్వజ్ఞుడు వాని వద్దకు ఎన్నడూ పోడు. ఇది అంతయో ఆయన ప్రసాదించినట్టుదే. ఆయన ఎన్నడూ స్వయంగా ఆహారం తయారు చెయ్యడు. ఎచ్చటను దేన్ని స్వయంగా రక్షితమైన అన్నం అనుభవించడు. నేనే సర్వప్రాణుల ద్వారా స్వీకరించబడిన అన్నమును. నేను ప్రాణులకు గొంతు వంటి వాడను. నేనే సర్వం సృజించవాడను. నేను అనేక భాగాల్లో పంచాత్ముడనై ఉన్నాను. నేనే అన్నమయాత్ముడను. స్వీకరించినదే అన్నము. నేనే ఇంద్రియాలకు ప్రాణమయాత్ముడను. నేను మనోమయ సంకల్పాత్ముడను. నేను సోమని రూపంలో గల విజ్ఞానమయ కాలాత్ముడను.
ఆనందమయ రూపంలో గల పరమేశ్వరుడు మహేశ్వరుణ్ణి. ఈ విధంగా నేనే సమస్త బ్రహ్మాండాన్ని, సర్వము నాయందే కలవు, నేనే స్వతంత్రుడను, అయినను సర్వము నా అధీనంలోనే కలవు. విచారించి చూడగా ఇది తెలుసుకోవచ్చు. ఇది విశిష్ట గుణరూపంలో గల ఏకత్వం కూడా కాదు. అప్పుడు ద్వైతం అనేది ఎచటనూ ఉండదు. ఈ విధంగా ఏ మర్త్యప్రాణి లేదు. అట్టి ఎడ పుట్టుక నుంచి అమరుడుగా ఉండగలుగుటకు సాధ్యం కాదు. అతడు అంతఃప్రజ్ఞ లేక బహిప్రజ్ఞ లేక రెండునూ లేక ప్రజ్ఞాన ఘనుడునూ కాడు. అతని యందు ప్రజ్ఞయు లేదు, అజ్ఞానపూర్వకుడు అనగా అజ్ఞాని కాడు. బ్రహ్మ తెలియగలిగిన వాడునూ కాడు, తెలియుటకు తగినవాడునూ కాదు. వాస్తవమందు ఆయన నిర్వాణ నిశ్రేయస కైవల్య అనామయునిగా ఉన్నాడు. అతడు అమృతుడు, అక్షరుడు, పరమాత్ముడు, మహత్తరుని కంటే మహత్తరుడు, నిర్వికల్పుడు, వికల్పం లేనివాడు, నిరాభాసుడు, జ్ఞానానికి పర్యాయవాది. ఇప్పుడు ఆయన ప్రసన్నుడు, ఏకాగ్రచిత్తుడకును. అప్పుడిది జ్ఞానరూపం చెందును. దీనికి అతిరిక్తమైనదంతయో అజ్ఞానమే. ఇందు ఎట్టి సందేహము లేదు. గురువు యొక్క సంపర్కం చేతనే పూర్వజ్ఞానం కలుగునంటే నిశ్చితం. అది రాగద్వేష అసత్య క్రోధ కామ తృష్ణ మొదలగు వాని రహితంగా ఉండును. అది ముక్తి ప్రదానం చేయును. మనుషుడు అజ్ఞానం చేత అసిద్ధుడగును. అసిద్ధి దూరమైపోయినప్పుడే ముక్తి లభ్యమగును, వేరు విధంగా కాదు. 1000 జన్మలెత్తిన అజ్ఞానం లేకుండా ముక్తి లభ్యం కాదు. జ్ఞానం లేక పాపపుణ్యాల క్షయం జరగదు. బ్రహ్మవాదులకు మునులారా, ముక్తికి సాధనంగా జ్ఞానమునే ఊతగా గొనుడు. జ్ఞాన సాధన చేతనే మనుషునికి బుద్ధి నిర్మలం కాగలదు. అందుచేత ప్రతి వ్యక్తి ముక్తి మార్గ రూపాన జ్ఞాన సాధన చేయుట ఆవశ్యకం. ఎవరు జ్ఞానం చేత సంతుష్టులగునో వారికి వేరు కర్తవ్యం లేదు. అట్లు కాని ఎడల అతడు తత్వజ్ఞాని కాడు. ఈ లోకాన కాని అన్యలోకాన కాని అతడికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఎందుకంటే అతడు ముక్తాత్ముడు. అందుచేత బ్రహ్మజ్ఞాని పరమార్థాన్ని తెలిసినవాడగుచున్నాడు. అట్లే నిరంతరమును జ్ఞాన సాధన యందే మునిగి ఉండుచున్నాడు. అతడు ఇతర కర్తవ్యాలు విస్మరించి జ్ఞాన సాధన యందే సంతోషం నిర్వహిస్తున్నాడు. వర్ణాశ్రమ వ్యవస్థా ధర్మాలను ఎవడు గర్వంతో స్వీకరిస్తున్నాడో, ఇతర వస్తువులతో సుఖం పొందుతున్నాడో, అతడు నిశ్చయంగా ఆ అజ్ఞాని భ్రమయందు పడినవాడగుతున్నాడు. అతడు క్రోధాన్ని త్యజించిన ఎడల మంచిదే. అజ్ఞానమే సాంసారిక అస్తిత్వ కారణమవుతున్నది. శరీరధారణం చేయుటయే సంసారం. జ్ఞానమే మోక్ష కారణం. ముక్తుడకు వ్యక్తి తనయందే నిలిచి ఉండను. ఇందు సందేహం లేదు. క్రోధాదులకు మూలం అజ్ఞానమే అవుతున్నది. క్రోధము, హర్షము, లోభము, మోహము, దంభము, ధర్మము, అధర్మము వీటన్నింటి చేత శరీరధారణ చేయవలసి వస్తున్నది. శరీరం చేతనే క్లేశములు కలుగును. అందుచేత బుద్ధిశాలియగు వ్యక్తి అవిద్యను వదలాలి. యోగి అగవాడు విద్య చేత అవిద్యను ఎప్పుడు త్యాగం చేయునో అప్పుడే క్రోధాదులు అట్లే ధర్మాధర్మాదులు నశించిపోవును. ఇవి నశించిన తర్వాతనే శరీరానికి ఆత్మచేత సంయోగం కలుగును. ఇట్లతడు సాంసారిక అస్తిత్వం నుంచి ముక్తి పొందుతున్నాడు. అంతేకాక 2 విధాలైన తాపాలను అనగా ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపముల రహితుడగును. పుణ్యాత్ములకు మునులారా, జ్ఞానం లేకుండా సాధకుడు ధ్యానమందు నిమగ్నుడు కాలేడు. జ్ఞానం గురువు యొక్క సంపర్కం చేతనే లభ్యమగును, కేవలం మాటల చేత కాదు. ఈ విధంగా చతుర్వ్యూహ అనగా తైజస, విశ్వ, ప్రజ్ఞ, తురీయములో అనువాన్ని తెలుసుకుని సాధకుడు ధ్యానం చెయ్యాలి. అగ్ని ఎండిన ఇంధనాన్ని శీఘ్రంగా కాల్చివేసినట్లే జ్ఞానరూపి అయిన అగ్ని పాపాలను, అవి సహజము లేక జన్మజాతకములైన, అగంతుకం లేక మధ్యలో వచ్చినవైనా, శరీరం లేక వాక్కుకు సంబంధించినవైనా భస్మం చేయును. పాపం నశింపచేయుట కొరకు జ్ఞానాన్ని మించిందేమీ లేదు. అందుచేత సంసారమందు రాగమును వదిలివేసి జ్ఞాన సాధన చెయ్యాలి. దీనికి సందేహం లేదు. జ్ఞానియగు వ్యక్తి యొక్క పాపాలు నశించిపోవును. ఒకవేళ అతడు ఆమోద ప్రమోదములందు లిప్తుడై ఉండను, అతడు పాపాల చేత ప్రభావితుడు కాడు. జ్ఞానము కొరకు ఏ విషయం కలదో ధ్యానం కొరకు కూడా అదే ఉండను. అందుచేత వ్యక్తికి ధ్యానాభ్యాసం చేయుటయే కర్తవ్యం. ప్రారంభమందు సవిషయ, నిర్విషయ ధ్యానాలను అభ్యాసం చెయ్యాలి. తదనంతరం కూడా 4, 6, 10, 12, 14, 16 ఇట్లా అవధియందు 6 విధాలుగా చెయ్యాలి. ప్రారంభమందు సాధకుడు శుద్ధుడైన బంగారపు కాంతి ఆకారమునందు, లేక పొగలేని నిప్పు చేత తేజస్సు యందు, లేక పసుపచ్చని, ఎర్రని, లేక అనేక తటిల్లతల తేజస్సు వలె తెల్లని ఆకారమందు ధ్యానాన్ని కేంద్రీకరించాలి. అథవా సాధకుడు తన మనసును బ్రహ్మరంధ్రమందు స్థిరంగా నిలపాలి. అతడు దేని గురించి ధ్యానం చేయుచున్నాడో అది తెల్లనిది, నల్లనిది, పసుపు వర్ణానికి చెందింది కాదని జ్ఞప్తియందు ఉంచుకోవాలి. అప్పుడే అతడు బ్రహ్మవిధుడు కాగలడు. అతడు ప్రయత్నం చేత అహింసకుడు, సత్యవాది, అస్తేయి, అపరిగ్రాహి, బ్రహ్మచారి, వ్రతి, శుద్ధుడు, సంతుష్టుడు, వేదాధ్యాయిగా ఉండాలి.
అతడు తనను నాకు సమర్పించుకుని గురువు యొక్క నిర్దేశానుసారం ధ్యానమగ్నుడు కావాలి. శ్రేష్ఠులకు మునులారా, అతడు నాయందే మనస్సును స్థిరపరచుకున్న వాడైన యోగికి ఏ రకమైన వస్తువుల యందు ఏకాకారం ఉండకూడదు. అతడు తన 4 దిక్కుల యందు చూడరాదు, వాసన చూచుట వినుట చేయరాదు. అతడు తనను పూర్తిగా ఆత్మయందే లీనం చేసుకోవాలి. ఏ వస్తువు యందు స్పర్శను లగ్నం చేసుకోరాదు. అతడికి క్రమంగా పృథ్వీ యందు బ్రహ్మ, జలతత్వమందు విష్ణువు, అగ్నితత్వమందు కాలరుద్రుడు, వాయువందు మహేశ్వరుడు, ఆకాశమందు శివుడు కనిపించుట జరగాలి. పశుపతుడనకు నేను పృథ్వీయందు సర్వుడు కాని, జలమందు భవుడుగాను, అగ్నియందు రుద్రుడు సర్వుడుగాను, జలమందు భవుడుగాను, అగ్నియందు రుద్రుడుగాను, వాయువందు ఉగ్రుడుగాను, ఆకాశమందు భీముడుగాను, సూర్యమండలమందు ఈశానుడుగాను, చంద్రబింబమందు మహాదేవుడుగాను, ఈ అష్టరూపముల యందు స్థితుడనై ఉన్నాను. ప్రతి భౌతిక వస్తువు పృథ్వీ చేత సంబంధం కలిగియే ఉండును. ప్రతి ద్రవ వస్తువు జలము చేతను, వర్ణము అగ్ని చేతను, చలించు వస్తువు వాయువు చేతను, ఛిద్రము ఆకాశం చేతను సంబంధం కలిగి ఉంటుంది. ధ్వని చేత ఉద్భవించు జ్ఞానం ఆకాశం నుంచి ఉత్పన్నమవుతుంది. స్పర్శ చేత ప్రాప్తమగు జ్ఞానం వాయువు చేత, రూపం అగ్ని చేత, రుచి ఉపజ్ఞానమగు జలం చేత ఉత్పన్నములగుచున్నవి. అట్లే గంధజ్ఞానం పృథ్వీ నుంచి ఉత్పన్నమగుతున్నది. మరలా దాని నుంచి క్రమంగా ఎడమ కంటి నుంచి చంద్రుడు, కుడి కంటి నుంచి సూర్యుడు, హృదయం నందుండి విష్ణువు, జానువుల నుంచి విభుడు, నాభి నుంచి పృథ్వీతత్వం, కంఠం నుంచి జలమండలం వరకు అగ్నితత్వం, మస్తకం వరకు వాయుతత్వమును ధ్యానం చెయ్యాలి. మస్తకం నుంచి శిఖ వరకు గల భాగం ఆకాశం. ఆకాశానికి ఉపరి భాగాన దానికి దూరంగా బ్రహ్మ ఉండను. అతడు హంస అని పిలువబడను. ప్రథమ వస్తువు వ్యోమం ఆకాశముల మధ్య నిలిచి ఉన్నది. జీవ, ప్రకృతి, సత్వ, రజ, తమ, బుద్ధి, అహంకారం, సూక్ష్మతత్వం, ఇంద్రియాలు, అట్లే వ్యోమాది పంచభూతాలు యథార్థాలు కావు. ఎలా అంటే సమస్త విశ్వమందు ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయనే స్థానువు అంటారు. ఆయన ఆజ్ఞ చేతనే భయభీతుడై సూర్యుడు వెలువడుచున్నాడు. వాయువు చలిస్తున్నది, సర్వమును శుద్ధిపరుస్తున్నది. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని జ్వలిస్తున్నది, జలం ప్రవహిస్తున్నది, భూమి సర్వమును ధరిస్తున్నది, ఆకాశం సర్వమునకు స్థానమొసగుచున్నది. సర్వమును ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నది. ఆ కారణం చేత విద్వాంసులారా, దాన్నే చింతన చెయ్యాలి. అదే అన్నింటికీ అధిష్టాత సర్వరూపమయుడు శర్వుడుగా భావించి భవని గురించి ధ్యానమునర్చాలి. సంసార విషయములందు తప్తులైన వారి కొరకు ఒకే ఒక నివారక మార్గం కలదు. అది అమృత సమానమగు ధ్యానం, జ్ఞానం అనేవి. అవి కాక వేరితర మార్గమే లేదు. జ్ఞానం ధర్మంచే ఉత్పన్నమగును. జ్ఞానం నుంచి వైరాగ్యం జన్మించును. వైరాగ్యం నుంచి పరమజ్ఞానం ప్రభవించును. అదే పరమార్థాన్ని ప్రకటించినట్టు దగును. ఉత్తములకు బ్రాహ్మణులారా, జ్ఞాన వైరాగ్యయుక్తుడగు వ్యక్తి యౌగిక శక్తిని ప్రాప్తించుకొనగలడు. సత్వగుణాన్ని పాటించువానికే యౌగిక శక్తి చేత ముక్తి లభించును, ఇతర విధంగా కాదు. అతడు అపరివర్తనీయ క్షేత్రమగు తమము, అవిద్యలు అను శబ్దముల చేత చుట్టుకొనబడి ఉండుట ఆశ్చర్యకరం. సత్వశక్తిని ఆశ్రయించి శివుని ఆరాధించాలి. నా భక్తుడు సత్వగుణంచే నన్ను ఆశ్రయించును. అతడు నన్ను ఆరాధించుట యందు లీనమగును. సర్వదా ధర్మనిష్ఠుడు, ఉత్సాహవంతుడు, ఏకాగ్రచిత్తుడు అగును. అతడు సర్వద్వంద్వాలను భరించగలుగువాడు, ధైర్యవంతుడు, సర్వప్రాణుల హితాన్ని ఆకాంక్షించువాడు, నిరంతరం రుజస్వభావయుక్తుడై, స్వాస్థ్య చిత్తుడై, నెమ్మది స్వభావం కలవాడగును. అతడు గర్వము, ఔద్ధత్యములకు దూరంగా ఉండును. అట్టి బుద్ధిమంతుడు, శాంతుడు, ప్రతిద్వందితారహితుడుగా ఉండును. అతడు సర్వదా ముక్తికాంక్షాపరుడు, ధర్మజ్ఞాని, అట్లే ఆత్మలక్షణాలు ఎరిగిన వివేకిగా ఉండును. అతడు పూర్వజన్మం యొక్క 3 రుణాల నుంచి విముక్తుడై పుణ్యవంతుడుగా ఉండును. అతడు వృద్ధుడైనప్పటికీ అన్యథా గురువుకు నిష్ఠ చేత నాస్తిక రహితుడై సేవ చేయును. అతడు స్వర్గప్రాప్తి పొంది క్రమంగా భోగాలు అనుభవించి భరతవర్షమందు బ్రహ్మవిధుడుగా జన్మించును. జ్ఞాన సంపర్కాన్ని కలిగించుకొని జ్ఞానప్రాప్తిని పొంది యోగి అగుటను కోరుకొనును. మునులారా, ఈ క్రమంలో అశుద్ధుల నుంచి పూర్ణ వ్యక్తి కూడా జ్ఞానవంతుడు కాగలడు. అందుకే మునులారా, అతని ఈ మార్గమందు దృఢవతుడగునట్టు చెయ్యవలను. సాంసారిక రాగం వదిలివేసి సాంసారిక కాలకూటం నుంచి విముక్తిని పొందును. ఈ విధంగా నేను మీకు సంక్షేపంగా ప్రసంగ సహితంగా భవ్య జ్ఞానం మహత్యం తెలియజేశాను. శివుని చేత చెప్పబడ్డ పాశుపత యోగం ఎవరికీ తెలియజేయరాదు. భస్మవంద మునిగిన యోగికి మాత్రమే ప్రసన్నతాపూర్వకమైన ఈ యోగం తెలియజేయాలి. సంసార సమితముగా ఈ అధ్యాయం చదివినా లేక విన్నా మనుష్యుడు బ్రహ్మ సాయుధ్యం నిశ్చితంగా ప్రాప్తించుకొనగలడు. ఇందు విచారించవలసిన విషయం అవంతయూ లేదు. సంసార విషయ కథనం అను 86వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.